6. 6. 3 inches డౌన్. బ్యాక్ తీసుకున్నాక హ్యాండ్స్ తీయండి ఫస్ట్. ఎక్కడ పడితే ఎక్కడ ఆ పార్ట్ తీయడం వల్ల వెయిట్ పోతున్నాయో తెలియదు. మీరు ఇట్లా డైరెక్ట్గా పైన తీసేసారు కదా చెయ్యి, ఒక్కోసారి ఆమ్ ఇది సరిపోదు కదా, అట్లా ఎట్లా మీకు అప్పుడు ఎట్లా తెలుస్తుంది? నేను చెక్ చేసుకుంటా. నాకు కింద పెట్టే లూజ్ని బట్టి నేను ఇది చెప్తున్నా మీకు. సెంటర్ అని చెప్తాను చూడు. ఇప్పుడు కింద 7 తీసానా, ఇక్కడికన్నా ఇక్కడ 1 ఇంచ్ 1.5 ఇంచ్ తీసామనుకో ఆమ్ రౌండ్ సరిపోతుంది. ఇదిగో ఎంత ఉంది ఇప్పుడు? కింద 7 అయితే 8.5 ఉంది. 8.5 అంటే ఇక్కడ ఎంత ఉంది? 1.5 ఇంచ్ ఉంది కదా, ఆమ్ రౌండ్ సరిపోతుంది. నాకు అట్లా తీసే సరిపోతుంది. అంటే కింద మా మమ్మీది 5 ఉంది, పైన ఆమ్ డౌన్ ఏమో కొంచెం ఎక్కువ ఉంది. ఆమ్ డౌన్ దగ్గరే అతుకులు పడుతుంది, అందుకు డౌట్ వస్తుంది. పడతాయి ఆమ్ డౌన్ దగ్గర, దీనికి పడలేదు లక్కీగా. ఆమ్ డౌన్ దగ్గర ఎవరికైనా పడతాయి. అందుకే కింద తీసుకున్న లూజ్ కన్నా పైన 1.5 ఇంచ్ ఉండాలి మినిమం. ఇది ఫ్రంట్ పార్ట్ అవుతూ. ఈ లో తీసిన పార్ట్ ఫ్రంట్కి రావాలి. మనం పావించి ఎక్కువ ఇది కట్ చేసుకోవాలా, అది కట్ చేసుకోవాలా? ఇది ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇక్కడ అంతా సేమ్ ఉంటుంది, ఇక్కడ మాత్రమే కదా మనం అటాచ్ చేసేది. ప్రిన్సెస్ కట్కి ఇటు సైడ్ 1 ఇంచ్ ఎట్లయితే తీసుకుంటామో ఇక్కడ జాయింట్ కోసం ఎక్కువ తీసుకోవాలి అంతే. దానికేమో డైరెక్ట్ క్లాత్ మీద తీసేసుకుంటాం, దీనికి ఇలా కుదరదు. ఇలా ఇది కరెక్ట్ క్లాత్, ఇది ఖర్చు కోసం. లైనింగ్ బ్లౌజ్ కుట్టామనుకో, లైనింగ్లు 2 అయితే మెయిన్ క్లాత్ 1, 3 కావాలి. కదక్క, డ్రెస్సులకైనా బ్లౌజెస్కైనా. కొంతమంది మళ్ళీ అది పనిగా కుట్టించుకోవాలి. అంటే టైలర్ ఆ బొటిక్లో వాళ్ళు సైజు మన బస్ట్ సైజు తీసుకొని కప్పు సైజు పెడతారు. వాళ్ళకి నచ్చిన సైజు పెడితే అది అసహ్యంగా అనిపిస్తుంది. కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ బాగా వస్తున్నాయి, తక్కువనే ఉంటున్నాయి. 500 మేము ఇంతవరకు తెలియదు ఎలా ఉంటాయి మన, కానీ బాగానే ఉన్నాయి. నెక్ డీప్లు ఉండవు మేడం, అవి నెక్ డీప్ ఉండవు. అవి బోట్ నెక్కులు ఇది ఉక్స్కాజా అని దీనికి పెట్టారు. ఇది అటాచ్ చేసిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది. కన్ఫ్యూజ్ అవుతాం కుట్టేటప్పుడు, నేను అయినా కాబట్టి చెప్తున్నాను. ఉక్స్కాజా పట్టుకొస్తుంది.